బిర్యానీ చేసుకోవడం ఎంతో కష్టం అనుకుంటారు కానీ సింపుల్ గా ఎట్లా చేసుకోవాలో మీకు నేను నేర్పిస్తా. వెజ్ తినేటోళ్ళకి పండగని కోరి అదే షాహీ పన్నీర్ బిర్యానీ. టేస్ట్ విషయానికి వస్తే జబర్దస్త్ ఉంటది. ఈ ప్రాసెస్ లో చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చలో గట్టి చెప్తా, మంచిగా నూరి పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అది వేడి కాగానే 200 గ్రాముల పన్నీర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇంకా నెయ్యి, దానితో పాటు కొన్ని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని లైట్ గా వేగనిచ్చుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోగానే మీడియం సైజు 2 టమాటాల పేస్ట్, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు. ఈ రోజు మనం వాడుతుంది ఎవరెస్ట్ పసుపు, ఆరోగ్యానికి మెరుగు. అలాగే ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా, ఇదైతే సుగంధ ద్రవ్యాల మేళవింపు, మీ వంటకానికి సరికొత్త హంగు. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ షాహీ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో టమాటా పచ్చి వాసన పోయేంత సేపు కలుపుకోండి. తర్వాత సగం కప్పు పెరుగు వేసుకొని లో ఫ్లేమ్ లోనే కలుపుకోండి, లేదా పెరుగు విరిగిపోయి గడ్డలు గడ్డలు అవుతుంది. ఇగో ఇట్లా మంచిగా వేగి నూనె పైకి రాగానే 1 పిడికెడు కొత్తిమీర, 1 పిడికెడు పుదీనా, ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకోండి. ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. 2 కప్పుల బాస్మతి బియ్యం మీడియం ఫ్లేమ్ లో 80% ఉడకబెట్టుకోండి. ఇక మొత్తం అన్నం తీసుకెళ్లి మన పన్నీర్ మసాలా మీద వేసుకోండి. దాని మీద ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న కుంకుమ పువ్వునీలు, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇంకేముంది, 10 నిమిషాల తర్వాత మన గుమగుమలాడే షాహీ పన్నీర్ బిర్యానీ రెడీ. ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా, ఎవరెస్ట్ టర్మరిక్ పౌడర్ మీ దగ్గరలో ఉన్న అన్ని స్టోర్లలో మరియు ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి.